హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 10 మంత్స్ బేబీస్ కోసము వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏమైనా రెసిపీ అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఖచ్చితంగా వెయిట్ అయితే వస్తారు సన్నగా ఉన్న పిల్లలు. ఒకసారి మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ఏం లేదండి, నేను 2 స్పూన్స్ తీసుకున్నాను పెసరపప్పు, ఇంకా 2 స్పూన్స్ మినపప్పు తీసుకున్నాను. ఇవి బాగా సోక్ చేసి వాష్ చేయాలి. ఫస్ట్ వాష్ చేసిన తర్వాత మనం అట్లీస్ట్ 4 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి, లేదా 3 అవర్స్ అయినా సరిపోతుంది. ఆ తర్వాత నేను ఫుల్ మకానా తీసుకున్నాను. ఇది జస్ట్ హాఫ్ కప్ తీసుకున్నానండి. ఎందుకంటే 2 స్పూన్స్ దాల్స్ అనేది యాడ్ చేశాను కాబట్టి నేను హాఫ్ కప్పు అంటే అప్పటికప్పటికే వాడేయాలి. సో అందుకోసమని నేను గీ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయడం లేదు. జస్ట్ ఓన్లీ మకానా మాత్రమే నేను రోస్ట్ చేస్తున్నాను. ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి, బాగా కరకరలాడుతాయి. ఆ టైంలో దింపేసుకొని జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసామంటే పొడి పొడిగా అయిపోవాలి. ఆ విధంగా మనం రోస్ట్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, హాఫ్ స్పూన్ ఒక 2 బాదం పప్పులు వేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకోండి. నాకు వీడియో మిస్ అయింది, సో నేను పెట్టలేకపోతున్నాను. జీలకర్ర మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి కంపల్సరీ. ఈ తర్వాత ఇవన్నీ కొంచెం చల్లబడిన తర్వాత మనం స్మూత్గా వేసుకోవాలి. పౌడర్ మిక్సీకి వేసుకొని స్మూత్ పౌడర్ లాగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన పప్పులు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఒకసారి పైనే అలా కడిగేసి పెట్టేసి మనం జస్ట్ ఓన్లీ పప్పులు మాత్రమే మిక్సీకి వేసుకోవాలి. కొంచెం లూజ్గా రావాలి అనుకుంటే కొంచెం ఈ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మరి ఎక్కువ లూజ్గా చేసుకోవద్దు, అంటే ఎక్కువ థిక్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా మనం మిక్సీకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ అయ్యాక, మరి బబుల్స్ రాకుండా నార్మల్ హీట్ అయ్యాక ఈ మిక్సర్ని ఎత్తి దాంట్లో వేసేసేయండి. లమ్స్ అనేటివి ఏమీ రాకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేకుంటే కింద మాడు అంటుపోతుంది. ఎందుకంటే పెసరపప్పు కాబట్టి తొందరగా మాడు అంటుకుంటుంది. ఆ తర్వాత ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనుకున్న టైంలో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మకానా పౌడర్ని దీనిలోకి వేసుకొని తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, వాటర్ కూడా. నేనైతే యాడ్ చేయలేదు, నాకు అదే సరిపోయింది. సో వాటర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకి పెడుతున్న వాళ్ళు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు, లేకుంటే సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. 1 ఇయర్ బిలో పిల్లలకైతే ఏమీ యాడ్ చేయకపోయినా కూడా పెట్టచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి ఒక 2 స్పూన్స్ తర్వాత పిల్లలకి పెట్టండి, ఎలా ఉంటుంది అని. డైరెక్ట్గా ఫీడ్ చేయొద్దు. ఇదంతా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొని పిల్లలకి ఫీడ్ చేయాలి. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇది పెట్టండి, ఖచ్చితంగా వెయిట్ అనేది పెరుగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.